అగ్ని పరీక్ష ఈరోజు ఎపిసోడ్‌లో బిగ్ షాక్ అసలు. ఈరోజు పెట్టిన ఫిజికల్ టాస్క్‌లో 100% స్ట్రాటజీ ఉపయోగించి తన టీమ్‌ని గెలిపించిన టీమ్ లీడర్‌కి ఓటమి వస్తదనుకుంటే మన జూరీ యెల్లో కార్డ్ ఇచ్చి షాక్ ఇచ్చారు. అలానే ఒకరు తనకున్న ఫైర్ కార్డ్‌ని యూజ్ చేశారు. ఎప్పుడు ఎలా ఎవరి కోసం యూజ్ చేశారో మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అగ్ని పరీక్షలో పెట్టింది ఫిజికల్ టాస్క్. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని టెస్ట్ చేయడానికి. ఆ టాస్క్‌కి కావాల్సింది 2 టీమ్. ఒకటి స్ట్రాంగ్ టీమ్, ఇంకొకటి వీక్ టీమ్. ఆ 2 టీమ్స్‌ని ఎలా ఫార్మ్ చేశారంటే బాయ్స్‌కి సెపరేట్‌గా, గర్ల్స్‌కి సెపరేట్‌గా మ్యూజికల్ చైర్ టీమ్ పెట్టారు. దాంట్లో ఒక చైర్ పెట్టి సాంగ్ స్టార్ట్ అయినప్పుడు తిరుగుతూ సాంగ్ స్టాప్ అవ్వగానే ఎవరు ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళు స్ట్రాంగ్ టీమ్. ఆ స్ట్రాంగ్ టీమ్ పర్సను మిగిలిన వాళ్ళల్లో ఎవరు వీక్ అనిపిస్తారో వాళ్ళని వీక్ టీమ్‌లో పంపించాలి. సో, అలా 2 టీమ్స్ డివైడ్ చేశారు. స్ట్రాంగ్ టీమ్‌లో 7 మెంబర్స్ వచ్చారు. వీక్ టీమ్‌లో 8 మెంబర్స్ వచ్చారు. ఈ టాస్క్‌కి ఈక్వల్ టీమ్స్ కావాలి కాబట్టి స్ట్రాంగ్ టీమ్‌లో అందరిని ఆలోచించుకొని వీక్ టీమ్‌లో ఒకరిని ఎవరైతే బిగ్ బాస్ హౌస్ వెళ్ళకూడదో వాళ్ళకి యెల్లో కార్డ్ ఇచ్చి వాళ్ళని ఈ టీమ్ నుంచి తప్పించి ఈరోజు ఏ టాస్క్ ఆడకుండా పక్కన నిలబెడతాం. వీళ్ళు డిస్కస్ చేసుకొని గాయత్రి గారికి యెల్లో కార్డ్ ఇచ్చారు. టీమ్ మొత్తం డెసిషన్ తీసుకొని. సో, ఇప్పుడు 2 టీమ్స్ డివైడ్ అయిపోయాయి. 2 టీమ్స్‌కి టీమ్ లీడర్స్ కావాలి కాబట్టి యెల్లో కార్డ్ తీసుకున్న గాయత్రి గారిని 2 టీమ్స్‌కి టీమ్ లీడర్స్ సెలెక్ట్ చేయమంటే స్ట్రాంగ్ టీమ్‌కి రోహిత్, వీక్ టీమ్‌కి దీపక్‌ని సెలెక్ట్ చేశారు. ఓకే. ఈరోజు మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బాడీ మొత్తానికి ఒక బెల్ట్ వేసుకొని ఆ బెల్ట్‌ని అందరూ సర్కిల్‌లో ఫార్మ్ అయినాక లాక్ చేసి ఎవరి బెల్ట్‌కి వాళ్ళకి సెపరేట్ లాక్ చేసి ఆ లాక్ కీని వాళ్ళ ఎదురుంగా ఒక స్టూల్ పెట్టి స్టూల్ మీద లాక్ కీ పెడతారు. సో, ఆ టీమ్ మొత్తం ఒక టీమ్‌లాగా ఫార్మ్ అయ్యి వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది అలా కీస్ తీసుకొని ఎవరైతే ఏ టీమ్ అయితే ఫాస్ట్‌గా కీస్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతారో ఆ టీమ్ విన్ అయినట్టు. ఇది టాస్క్. అందరూ చాలా బాగా ఆడారు టాస్క్ అయితే. పర్ఫెక్ట్‌గా ఒకే స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని అందరూ స్ట్రెంత్ బాగా పెట్టి ఆడారు. అండ్ ఫైనల్‌గా స్ట్రాంగ్ టీమ్ ఈ టాస్క్ విన్ అయింది. సో, టాస్క్ విన్ అయినాక స్ట్రాంగ్ టీమ్‌కి మనకి టీమ్ లీడర్ అయినటువంటి రోహిత్‌కి ఓటీపీ వచ్చింది. సో, ఓటీపీ వచ్చిన అతను తను వాడుకోవచ్చు. లేదంటే వాళ్ళ టీమ్‌లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో, మనోడు ఏం చేసిందంటే సృష్టికి ఓటీపీ ఇస్తా చెప్తాడు. ఓకే. సృష్టి ఓటీపీ చేసుకొని రాగానే వెంటనే రాజ్ కుమారి గారు తన దగ్గర ఉన్న 5 కార్డ్స్ చేంజ్ ద డెసిషన్. ఆ కార్డ్ యూజ్ చేసి సృష్టికి వచ్చిన ఓటీపీని తిను తీసుకొని ఓటీపీ చేస్తాడు. అండ్ నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP. ఈరోజు జరిగిన దాంట్లో మొత్తంలో జూరీ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేస్తారు. తనని సెలెక్ట్ చేశారంటే గేమ్ మధ్యలో తను తీసుకోకపోయినా కానీ కింద పడుతుంది తనకి. కింద పడ్డాక తను తీసుకుంటుంది. యాక్చువల్‌గా స్టూల్ మీద నుంచి తీసుకోదు. అది జూరీ అడిగినప్పుడు పర్లేదు నేను మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ తీసుకుంటా. నేను డైరెక్ట్‌గా స్టూల్ మీద నుంచి తీసుకుంటాను కానీ జెన్యూన్‌గా ఒప్పుకుందనే రీజన్‌తో తనకి MVP ఇచ్చారు ఈరోజు. సో, తను కూడా ఓటమి చేసుకున్నాడు. అండ్ ఫైనల్‌గా సెకండ్ యెల్లో కార్డ్. సెకండ్ యెల్లో కార్డ్ ఎవరికి ఇచ్చారంటే రోహిత్‌కి. సో, అందరూ షాక్ అసలు. ఆ టైంలో రోహిత్‌కి ఇస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ అతనికి ఇవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే తను గేమ్ ఆడుతున్నప్పుడు రూల్‌ని మధ్యలో ఒకసారి బ్రేక్ చేస్తాడు. అదేంటంటే ఎవరైనా గాని పుష్ చేసుకోవాలి గానీ బెల్ట్‌ని పట్టుకొని లాగొద్దు అనే రూల్ ఉంటది. రూల్ చెప్పాడు స్టార్టింగ్‌లోనే. కానీ మనోడు ఒకసారి లాగుతాడు. యాక్చువల్‌గా లాగడు ఏదో ఆ గేమ్ మధ్యలో లాగాల్సింది. సో, దాని ప్రకారం ఎవరైనా రూల్ బ్రేక్ చేస్తే ఎలా ఉంటుందో అక్కడ ఉన్నోళ్ళం అందరికీ తెలియాలి కాబట్టి ఆ రీజన్‌తో అసలు జ్యూరీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇచ్చారు కాబట్టి ఓకే. ఫెయిర్ అనిపించింది నాకు. అండ్ ఫైనల్‌గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే రోహిత్ ఇంకొక డిమాండ్ పవర్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అంటే 100% ఇచ్చి పడేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఫిజికల్ టాస్క్ ఇతని తర్వాత ఎవరైనా అనిపిస్తుంది నాకైతే. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అతనిది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.